హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము బైపీసీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వాటి వివరాలు వన్ బై వన్గా చూసుకున్నప్పుడు ఎప్పుడు అత్యంత చివరగా అంటే నవంబరు డిసెంబర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఒక రకంగా చెప్పాలంటే బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషను కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం వారు ఈసారి తొందరగా రిలీజ్ చేశారు. సో ఒకసారి ప్రాస్పెక్టస్ చూద్దామండి. ప్రాస్పెక్టస్ మనం చూసినప్పుడు అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 24-25 కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం. సో వీళ్ళు కౌన్సిలింగ్ కండక్టింగ్ అథారిటీ. దీన్నే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్లో ఉంది ఇది. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్. వైడీసీ అంటే డిగ్రీ కోర్స్ అనమాట, ఇయర్స్ డిగ్రీ కోర్సు. 5వ తారీఖు వచ్చింది ఇది నోటిఫికేషను. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. మనం ఎప్పుడు కూడా సర్టిఫికేట్లో అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి సైట్ ఏదైతే ఉందో https://paramed.tsche.in. సో ఈ సైట్ గుర్తుపెట్టుకోవాలండి, https://paramed.tsche.in. సో ఇది ఎప్పటి నుంచి అంటే 6వ తారీఖు 10వ నెల 2024 నుంచి మొదలు పెడితే 14వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఇది మనకు అందుబాటులో ఉంటుంది. సో దసరా సెలవుల్లో పడి మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఒకటేసారి వస్తుందండి ఇది అప్లికేషన్ చేసుకునే అవకాశం. ఒకసారి మీరు ఆన్ టైంలో కానీ అప్లై చేసుకోగలిగినట్లయితే మీకు కౌన్సిలింగ్లో ఈసారి భారీ ఎత్తున కాలేజీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 2000 కరోనాకు ముందు ఇప్పుడు కానీ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ డబల్ అయినాయి బీఎస్సీ నర్సింగ్ సీట్స్. మీరు ఎవరు కూడా కౌన్సిలింగ్లో ఈ 14వ తారీఖు లోపల కానీ మీరు కానీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోకపోతే మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశం లేదు. అలా మళ్ళీ కూడా ఇది అట్లా అప్లై చేసుకునే దానికి కూడా సర్టిఫికేట్ అప్లోడింగ్ కూడా అవకాశం ఇవ్వరు. ఓన్లీ వన్ టైం ఆప్షన్ అన్నట్టు. డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ లిస్ట్స్. ఇక ఏది కూడా అన్నీ టు బీ నోటిఫైడ్ లేటర్ అన్నాడు. అంటే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునేదానికి ఒక డేట్ వస్తుంది, క్లాసెస్ కమెన్స్మెంట్ గురించి ఒక డేట్ వస్తుంది, క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్. ఐఎన్సీ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గైడ్లైన్స్ని బట్టి ఇవన్నీ కూడా తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్ ఫర్దర్ నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ అండ్ ది వెబ్సైట్. నో ఇండివిజువల్ ఇంటిమేషన్స్ విల్ బి సెంట్. మీరు అప్లై చేసేసుకున్నారు, మెరిట్ లిస్ట్ మా ఇంటికి పంపిస్తారు అనుకోవద్దు. ఏదైనా సరే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు చెక్ ద కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. If the candidate faces any difficulty in submitting the online application, the following numbers may be contacted. సో మీరు ఏదైనా టెక్నికల్ హెల్ప్ కావాలన్నట్లయితే ఇక్కడ కింద తెలపడినటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో 9392685856, అదేవిధంగా 7842136688, 9059672216. ఈ 3 నెంబర్లు కానీ సంప్రదించినట్లయితే మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నప్పుడు కానీ ఈ 3 నెంబర్లకు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీ ఇంకా మెయిల్ కూడా చేయొచ్చు మీ ప్రాబ్లం ఇంకేదైనా కానీ ఉన్నట్లయితే tsparamed.tech@gmail.com ఫర్ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్. ఇంకొక 2 నెంబర్లు ఇచ్చారండి, మొత్తం 5 నెంబర్లు ఇచ్చారు. బ్రహ్మాండంగా అన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. మీరు అన్నిటి కూడా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే చేయొచ్చు. కేఎన్ఆర్ పారామెడ్ admission@gmail.com కూడా మీరు 10 AM నుంచి 6 PM లోపల దీనికి పంపించవచ్చు. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ కానీ వచ్చినట్లయితే దానికోసం మళ్ళీ సపరేట్ నెంబర్ ఇచ్చారు. చాలా క్లారిటీగా ఉందన్నమాట ఇది. సో ఇంకేమున్నాయి దీనికి సంబంధించి అంటే రెగ్యులేషన్స్. దోస్ రెగ్యులేషన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ కాంపిటెంట్ అథారిటీ కోటా. అంటే ఏం లేదండి, ఇక్కడ ఇచ్చున్నారు కదా, ఇప్పుడు మనం ఏదైతే ఈ నోటిఫికేషన్ చూస్తున్నామో దీన్ని CAQ అంటారు. మనకి ఎంపీసీ వాళ్ళకి పెద్దగా ఈ టర్మ్ తెలియదు కానీ కౌన్సిలింగ్ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఇంకేం లేదు, కౌన్సిలింగ్ కోటా. సీట్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్లో ఆల్ ద candidates shall fulfill the regulations for admissions into BSc 4 years. For admissions of competent authorities, the candidates are advised to take a printout of the prospectus and instruction to fill the application form from the website before proceeding to fill the. ఎవరైనా కానీ ఒక ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో మన దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగా అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్తున్నారు. The seat matrix for competent authority quota seats into BSc nursing course at the government will be displayed in the KNR UHS website before exercising web options for counseling.
సో ఏదైతే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను కదా కొత్తగా 16 కాలేజీలు కూడా కొత్తగా వచ్చినాయి. ఈ అన్ని కాలేజీల్లో ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది మన వెబ్ ఆప్షన్స్కి ముందు రోజు పెడతారండి, అప్పుడు దాకా బెటరు. ఎందుకంటే కొత్త కాలేజీలు అనేవి ఎప్పటికప్పుడు పర్మిషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా పెట్టుకుంటారు. ట్యూషన్ ఫీ షల్ బీ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత వస్తుందనే వివరాలు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆ యొక్క సీట్ మ్యాట్రిక్స్ పెట్టినప్పుడే కూడా మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ న్యూ బీఎస్సీ నర్సింగ్ సీట్స్, న్యూ కాలేజెస్ ఆర్ పర్మిటెడ్. కొత్తగా వచ్చినటువంటి సీట్లను కూడా ఈ కౌన్సిలింగ్లోనే మొత్తం ఒకటే నోటిఫికేషన్ అనమాట. అంటే కొత్త కాలేజీలో వస్తుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది అనుకోదు. ఇప్పుడు నేను 16 కాలేజీలు కొత్తగా వచ్చినాయని చెప్తున్నాను కదా, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా సేమ్ నోటిఫికేషన్. మనకు సీట్ మ్యాట్రిక్స్ పబ్లిష్ అయిపోయేటప్పటికి అన్ని అప్రూవల్స్ వచ్చినట్టు వచ్చేస్తాయి. అప్పటి లోపల అప్పుడు దాకా చూసుకొని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ తీసుకొని వీళ్ళు పెడతారనమాట. కాబట్టి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అనేది రాదు. సో GOMS 39 అండి, 139. బహుశా మీకు ఆ ప్రాబ్లం ఏం రాకపోవచ్చు నర్సింగ్ చదివే పిల్లలకి. కానీ కన్సిక్యూటివ్ 4 ఇయర్స్లో ఇక్కడ చదివి ఉండాలనేటువంటి రూల్ మాత్రం GOMS 139 అనేది ఉంది. ఇది కూడా చూసుకోండి. సో వేర్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది 4 consecutive academic years ending with academic year in which it appeared to be in case first appeared in the relevant qualifying examination has not studied in education, he should have resided in the state of Telangana for a period of not less than 4 years immediately preceding the date of commencement of the relevant qualifying appeared in. అంటే ఇది యాక్చువల్గా మెడికల్ వాళ్ళకి సంబంధించింది, బహుశా నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఎందుకంటే ఇంటర్మీడియట్ అక్కడ పోయేసి ఇప్పుడు వీళ్ళు ఏమైందంటే ఈ మెడికల్ సీట్లు చేసుకునేటప్పుడు ఈ ఎవరైతే 9th 10th ఇక్కడ చదివేసి ఇంటర్మీడియట్ ఏదైతే అదర్ స్టేట్లో చదువుంటారో వాళ్ళు నాన్ లోకల్ కింద చేసిందనమాట. ఆ జీవో గురించినటువంటి ఇష్యూ ఉంది ఇక్కడ కొంత. సో ఇక్కడ అట్లా నర్సింగ్ చదివే వాళ్ళు ఎవరు పెద్దగా ఉంటారు కాబట్టి ఇది మీకు సంబంధించింది ఏం లేదు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా ఇచ్చారండి. EWS అయితే ఎంత ఉండాలి, కట్ ఆఫ్ స్కోర్సు 50% అట. అదే ST SC BC కానీ అయితే 40%. సో PWD అంటే పర్సనల్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 45%. అంటే ఇంటర్మీడియట్లో ఇంత పర్సెంటైల్ ఉండాలి. ఎలిజిబుల్ TGE EPSET 24 qualified have to apply online and upload the original certificates in response to the notification. ఇప్పుడు ఇది నోటిఫికేషన్కి మీరు రెస్పాండ్ అయ్యి మీ సర్టిఫికేట్లన్నింటి కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. ద మెరిట్ ర్యాంక్ నోటిఫైడ్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ షెల్ వాళ్ళకి మాత్రమే మనకి ఏదైతే కాంపిటెంట్ అథారిటీ సీట్స్ CAQలో ఎలిజిబిలిటీ ఉంటుంది. క్యాండిడేట్ స్కోరింగ్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ ది కట్ ఆఫ్ స్కోర్. అంటే మొత్తం ఇది వేరే క్రైటీరియా అండి, ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కదా ఇది. మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళలో 50% ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వరకు. సో ఇదండి, ఇంటర్మీడియట్లో అయితే 45% ఉండాలి. ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్. సో NIVS టాస్ రాసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇంటర్మీడియట్ రాసి బయాలజీ వొకేషనల్ ఉండి బ్రిడ్జ్ కోర్స్ రాసింటే కూడా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. దోస్ హూ బిలాంగ్స్ టు SC ST ఎలిజిబుల్ విత్ 40% అగ్రిగేట్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు. ద ఇంటర్మీడియట్ టాస్ క్యాండిడేట్స్, టాస్ అంటే ఏంటంటే ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఉంది కదా, who have qualified in the year 2021 shall be treated as having minimum required percentage of marks at intermediate level as prescribed by the UGC. 17 ఏళ్ళు నిండి ఉండాలండి. సో ఇవన్నమాట. సో రిజర్వేషన్ అంతా కూడా ఉంటుంది, చూద్దాం మనం తర్వాత. ఇది బేసిక్ అండి, రిజర్వేషన్ ఆఫ్ BC క్యాండిడేట్స్. 29% ఆఫ్ ది టోటల్ సీట్స్ వచ్చేసి BCస్కి ఉన్నాయి. ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్, BCAకి 7%, BCBకి 10%, BCC 1%, BCD 7%, BCE 4%. కానీ ఇది వదిలిపెట్టేస్తే బేసికల్గా ఎవరైతే BSc నర్సింగ్ ఏదైతే ఉందో, BSc నర్సింగ్ చదివితే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా మీరు జర్మన్ లాంగ్వేజ్ ఒకటిగా నేర్చుకున్నట్లయితే, A1, A2, B1, B2, C1 వరకు మీకు నేర్చుకున్నట్లయితే మీకు ఒక సంవత్సరానికి 2,50,000 పర్ మంత్ ఇంత శాలరీ వస్తుంది అనమాట మీకు. MBBS డాక్టర్లకు కూడా రాదు. కేవలం మీరు చేయాల్సింది ఏంది, A1, A2, B1, B2, C1 ఈ ఒక 5 ఎగ్జామ్స్ అనమాట. దీన్ని గోయితే అనేటువంటి ఒక సంస్థ వారు నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్స్ని కానీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ప్రిపేర్ అయినట్లయితే మీకు 2,50,000 రూపాయలు మంత్లీ శాలరీ వస్తుంది. సో బ్యూటిఫుల్ కోర్స్ BSc నర్సింగ్. అప్లికేషన్ జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఏదైనా మేనేజ్మెంట్ సీట్స్ కావాలన్నట్లయితే మా Edu9 ఛానల్ సంప్రదించినట్లయితే, జనరల్గా దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ ఎట్లున్నాయి రేట్స్ అనేది ఒకసారి చూసినట్లయితే మనం 1.2 lakhs per annum ఇది జనరల్గా రేట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1.2 lakhs per annum అనేది BSc నర్సింగ్ రేటుగా ఉంది. యావరేజ్న కొన్నిట్లో 1 లక్ష కూడా ఉండొచ్చు,
బట్ కొన్నిట్లో 2 lakhs కూడా ఉంది. ఆన్ అన్ యావరేజ్ మాత్రం 1.2 lakhs ఉంది. ఎప్పుడైనా మీరు మెడికల్ కాలేజెస్లో ఎక్కడైతే నర్సింగ్ కాలేజెస్ ఉంటాయో వాటిలో చదివితే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజెస్కి మల్లారెడ్డి కానివ్వండి, సిఎంఆర్ కానివ్వండి, అరుంధతి కానివ్వండి, ఎంఎన్ఆర్ కానివ్వండి, ఆర్వీఎం కానివ్వండి, ఆల్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కూడా కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా అందరు కూడా నర్సింగ్ సీట్స్ అనేవి మినిమం 60 లేకపోతే 40, 50, 60, 100 వరకు వాళ్ళకన్నిటి కూడా సీట్లు వచ్చినాయి. కాబట్టి మీకు ప్lenty ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మా ఆఫీస్కి సంప్రదించినట్లయితే మేనేజ్మెంట్ కూడా సీట్స్ కోసం మేము అడ్మిషన్లు చేసి పెడతాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఈ కాలేజీల యొక్క రేట్స్ ఏదైతే ఉన్నాయో, మనకు నర్సింగ్ కాలేజీలో కాలేజీ వారిగా రేట్లు కూడా మన ఛానల్లో మనం పెడతాం. మీరు ఎక్కడికి పోయి తిరిగి కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ కాలేజీ రేట్లతో పాటు హాస్టల్ ఫెసిలిటీసు, సిటీ నుంచి ఎంత దూరం ఉంటుంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.